శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. జోగి రమేష్ గారి కోడలి వీడియోలు వరుసగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి 1 by 1. సో ఏంటండి మీ అభిప్రాయం? నేను ఒక విషయం సార్ ఇందాకే చెప్పాను మీకు, నేను నా వీడియోస్లో కూడా అదే చెప్పా. నేనైతే వాళ్ళ కుటుంబ పర్సనల్ విషయాల గురించి మాట్లాడాను. అంటే ఒక రకంగా నేను చెప్తున్నా మీకు, నేనైతే మాట్లాడను. ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కుటుంబంలో ఒక కుటుంబం అన్నాక తమ్ముడి భార్య, అన్న భార్య, కుటుంబం అన్నాక ఉంటారు కదా. ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట కలహాలు ఉన్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి అబద్ధం చెప్పి నేను వస్తాను. తండ్రి కొడుకులు విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు. అట్లాంటి సమయంలో నేను ఆ విషయం మీద కమెంట్ చేయను. కానీ నేనేం కోరుకుంటా అన్నది నిన్న చెప్పా. ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుంటా, ఓకే, ఆ అబ్బాయి బాగుండాలని కోరుకుంటాను, ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటా. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమైనా తేడా ఉండాలి కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తేడా ఉండాలి కదా. మనం కూడా వాళ్ళలాగా మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా లేకుండా పోద్ది. కానీ ఇందులో నేను ఒక విషయం మాత్రం మాట్లాడతాను. నిన్న కూడా మాట్లాడాను. ఆ అబ్బాయి జోగి రమేష్ గారి అబ్బాయి గారి ఒక వీడియో, పాత వీడియో వైరల్ అవుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్ఫిట్ అనో ఏదో ఫిజికల్గా అని మెంటల్గా అని ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఆ వీడియో మీరు చూడలేదేమో. చూసారు, మాట్లాడాను, నేను చూసా. నేను ఆ విషయం గురించి మాట్లాడతాను. జీవితం అన్నది బంతిలాగా ఉంటుంది. నువ్వు కరెక్ట్ ప్లేస్లో కొడితేనే ఆ బంతితో నువ్వు ఆడుకోగలవు. రాంగ్ ప్లేస్లో కొడితే హిట్ అయ్యి నీకే తగులుతుంది. ఓకే, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్. చంద్రబాబు నాయుడు గారు నీకు తండ్రి వయసు కాదు, తాత వయసు. 76 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా పరిగెడుతుంటే ఆయనతో పరిగెత్తలేకపోతున్నాం మేమే. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు బుర్ర దగ్గరించుకుని మాట్లాడాలి. లేకపోతే నీ మాటలు దైవానికే నచ్చలే, దేవుడికే నచ్చలే. అందుకే ఈ దుస్థితి తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నీ పరువు, నీ కుటుంబ పరువుతో పాటు ఒక ఆడబిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసిన ఆ ఒక బ్యాడ్ నేమ్ నీకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కేవలం ఇట్లాంటి మాటలు, చిల్లర మాటలు మాట్లాడి. ఒకటి. రెండోది ఉంది, ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఆపకండి నన్ను. రెండోది, జోగి రమేష్ గారు, నేను ఒక ముస్లిం అండి, అయినా కూడా ఏముంది, నాకు తెలియని భగవద్గీత, నాకు తెలియని రామాయణం, నాకు తెలియని మహాభారతం నేను గౌరవిస్తాను, నేను ప్రేమిస్తాను. జోగి రమేష్ గారు చేసింది పాపం. గుడి ముందర నిలబడి మీరు అబద్ధపు వాగ్దానాలు చేశారు. పాపం తలగదా సార్? అదే పాపం తలదా? ఇటు పక్కన ఎవరున్నారు? అదే కోడలు కదా. ఇటు పక్కన ఎవరున్నారు? అదే కొడుకు కదా. వాళ్ళే ఉన్నది అక్కడ. ఈరోజు ఏమైపోయింది? మీరు చేసిన తప్పుడు వాగ్దానాల వల్ల మీ కుటుంబం నవ్వుల పాలైపోయింది. దయచేసి దేవుళ్ళతో ఆడుకోకండి. ఏది తప్పే ఉంది సార్. ఇప్పుడు ఆమె బాన్ ముస్లిం అండి, ఆమె ప్రాక్టీసింగ్ ముస్లిం, ఆమె ప్రౌడ్ ముస్లిం. చెప్తున్నా, ఆమె ప్రౌడ్ ముస్లిం. తప్పే ఉంది. మీరు ముస్లింలను గౌరవించరా? మీరు ముస్లింలను ప్రేమించరా? నాకు హిందుత్వం అంటే నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి మా గురువుగారు చారి గారు, గురు బ్రహ్మ గురు విష్ణు నుంచి మొదలుపెట్టారు ఆయన. నాకు తప్పే ఉందండి. క్రిస్టియన్ అవ్వడము, ముస్లిం అవ్వడము, బౌద్ధిజము అన్నీ మనం అందరం కలిసి ఉన్న వాళ్ళం, తప్పలేదు. కానీ తప్పెక్కడ? మీరు క్రిస్టియన్ అయి ఉండి మీరు గుడికి వెళ్ళి మీరు ఆ రోజు చేసినటువంటి ఆ పాపం ఉందే, అది ఈరోజు తగిలిందండి మీకు. అంతే మనం మాట్లాడగలం. ఆ సంబంధం రకంగా ఈ రమేష్ గారు ప్రీవియస్ చేసింది అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్ళి అటాక్ చేయబోయాయని కావచ్చు, ఇవన్నీ కూడా రివర్స్ అయినాయి అంటారా? అదే చెప్తున్నాం కదా సార్, దేవుడికి కూడా నచ్చని పనులు చేశారు. ఓకే, దేవుడికి కూడా నచ్చని పనులు చేశారు. ఎప్పుడు కూడా ఈరోజు మనది కదా అని మనం రెచ్చిపోయామనుకోండి, రేపు పొద్దున మనది కాకుండా పోయిన రోజు ఎవడికి మొహం చూపిస్తారు? కరెక్ట్. ఈ రోజు కూడా నేను అబ్జర్వ్ చేసినాను. ఓసారి ఎప్పుడన్నా మీ దగ్గర క్లియర్ ఫుటేజ్ వచ్చినప్పుడు, అంటే ఆ ఫుటేజ్ లేవు, క్లియర్గా లేవు, ఇప్పటి వీడియోలు, ఎందుకంటే అది దాచి పెట్టి తీస్తున్నారేమో, క్లారిటీ లేదు. 4K ఏదైనా వీడియో వస్తే మీ దగ్గరికి, ఆయన ఫేస్ చూడండి, జోగి రమేష్ గారి ఫేస్. ఆ రోజు పాపం చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఈ రోజు ఆ ఫేస్ ఎలా అయిపోయింది? ఓకే, చూడండి, క్లారిటీగా
ఆ పాపం అన్నది తగిలింది. ఓకే. అంటే మా ఊరి భాషలో చెప్తున్నా, నువ్వు పాపం చేసినావు, ఆ పాపం ఈరోజు నీ కుటుంబానికి తగిలింది. కానీ బాధ ఏంటంటే ఒక ఆడబిడ్డ జీవితం, ఒక కుర్రాడు ఒక కుర్రాడి జీవితం తనకు కూడా ఇష్టం లేదన్నారు ఆ వీడియోలు చూసినట్టు అది గమనిస్తే. ఒకటే సార్, నేనేమంటాను, ఇవన్నీ పాపాలే, ఇవన్నీ తప్పులే. ఓకే. మీరు చేయకుండా ఉండవలసింది. ఓకే. చేయకుండా ఉండవలసింది. ఆమె ఒక మాట అన్నదండి, ఆ ఆడబిడ్డ, నేను పూజ చేసుకుంటుంటే అగరబత్తుల స్మెల్, ఏదో శవాల స్మెల్ అని చెప్పారండి అన్నది. మీరు విన్నారు కదా. ఇంత గర్వం అని, ఇంత ఒళ్ళు బలిసిపోయి కువ్వ, నువ్వు పూజ గదిలో అగరబత్తీలని నువ్వు శవాలతోటి పోలుస్తావా? ఎంత బలుపు నీకు! నిన్ను వదిలిపెడతారా ఎవడన్నా? దేవుడు వదిలిపెడతారా? మనుషులం సరే ఓకే, మేమేం చేయలేము, చట్టాలు నీకు చుట్టాలు, నీకు అడ్వకేట్లు ఉన్నారు, నీకు వేల కోట్ల రూపాయలు ఆస్తుంది, పక్కన పెట్టి దేవుడి దెబ్బ ఎప్పుడైనా తిన్నావా? మొదటిసారి తిన్నావు, ఈ పరిస్థితులు వచ్చాయి. రెండో దెబ్బ కనుక తగిలితే నువ్వంటూ ఉండవు. రాజకీయంగా అంటున్నా, ఆయన పర్సనల్గా అంటలే, ఆయన 100 ఏళ్ళు ఉండాలి, ఆయన బాగుండాలని కోరుకుంటాను కానీ రాజకీయంగా నువ్వంటూ ఉండవు. ఎంత ఖండకావరం అండి! దేవుడి దగ్గర అగరబత్తీలని శవాలతో పోలుస్తావా? ఎందుకు వచ్చింది ఇది? సరే, నువ్వంటే ఈరోజు మతం మార్చుకున్నావేమో, నీ తండ్రి అవే అగరబత్తులు వెలిగించాడు కదా, నీ తాత అవే అగరబత్తులు వెలిగించాడు కదా, నీ ముత్తాత అదే పని చేశాడు కదా, అంటే నీ తండ్రిని, నీ తాతని, నీ ముత్తాతని ఈరోజు అగౌరవపరుస్తున్నట్టే కదా. ఇది బయటకి ఎవరికి తెలియదు అనుకుంటాండి జోగి గారు. అంటే ఏది అంటే ఆమె చెప్తున్నారని చెప్తున్నా, కన్వర్ట్, నేను అనేది కన్వర్ట్ అయింది కూడా అది బయటకు ఎవరికి తెలియలేదు, ఎక్స్పోజ్ అయ్యే వరకు తెలియదే. సార్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక రకంగా యేసుక్రీస్తుని మోసం చేస్తున్నారు. రైట్. నేను బాగా ఆలోచించి మాట చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే వీడియోలో మీరు ఒక మాట అన్నారు, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అన్నారు. నేను అదే చెప్తున్నా మీకు, అల్లాకి సంబంధించి చెప్తాను, ఎందుకు దాచుకుంటున్నారు అదే చెప్తున్నాను. వీళ్ళు క్రిస్టియానిటీలో ఉండి యేసు ప్రభువుని మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు? నేను ఒక క్రిస్టియన్ని, నేను ఒక యేసు ప్రభువు భక్తుడిని అని బయటికి వెళ్ళి చెప్పుకోలేని దుస్థితిలో ఉంటే మరి యేసు ప్రభువుని మోసం చేసినట్టే కదా, కాదా? రైట్. నేను ఎక్కడ చెప్పనే, నాకేమో అరే సార్ మీకు అదంతా వదిలేయండి, నేను నమాజ్ అవుతానండి, నాకు దేవుడు అంటే నాకు నమ్మకం, నా సమస్యలను ఎప్పుడు మనుషులతో చెప్పుకోను. నా పక్కనే ఉన్నటువంటి నా తమ్ముడికి, నా భార్య ఎప్పుడు అడుగుతుంది, ఏది నువ్వు ఎప్పుడు ఏదో ఒక ట్రాన్స్లో ఉంటావు, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎప్పుడు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటావు, ఎప్పుడు ఏదో ఒక కథలు చెప్తూ ఉంటావు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు, పిల్లలతో జాలి గడుపు, నీకేం సమస్యలు ఉండవా అంటది. నా సమస్యలు నేను మనుషులతో ఎందుకు చెప్తా? నా సమస్యలు నేను నా దేవుడితో చెప్పుకుంటా. ఆమె ప్రౌడ్ ముస్లిం, తప్పే ఉంది? తప్పే. మీరు పూజ చేస్తారు, పొద్దున్న వెళ్ళేసి వెంకటేశ్వర స్వామికో శివయ్యకో మీ సమస్యలు చెప్పుకుంటారు, ఏముంది? నువ్వు కూడా చెప్పుకుంటున్నావు, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. కానీ బయటకు వచ్చేటప్పుడు నువ్వు చెప్పకూడదు, క్షమించాలి, నువ్వు ఒక బొట్టు పెట్టుకుని వస్తావు. అంటే హిందూ ఓట్ల కోసం ఆబ్వియస్గా అది అసలు కరెక్ట్ కాదు కదండి. దేర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ మోరల్స్. నువ్వు మోరల్స్ ప్రీచ్ చేయడానికి వాడుకుంటున్నావు, నేను మోరల్స్ పాటించడానికి వాడుకుంటున్నాను. రైట్. నేను మోరల్స్ పాటించడానికి వాడుకుంటున్నా, నువ్వు ప్రీచ్ చేసి ఇంటికి వచ్చి ఆ మోరల్స్ని మర్చిపోతున్నావు. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే. బ్రదర్ అనిల్ ఉన్నాడు, వెన్ యూ కంపేర్ బ్రదర్ అనిల్ గారు విత్ జగన్మోహన్ రెడ్డి గారు, బ్రదర్ అనిల్ గారిని ఏ విషయంలో మీరు అప్రిషియేట్ చేయాలండి? ఆయన హిందుత్వం నుంచి ఇటు హీఈస్ అ ప్రౌడ్ క్రిస్టియన్. ఎస్, అవును. హీఈస్ అ పాస్టర్. అవును. హీఈస్ అ బ్రదర్, హీఈస్ అ ప్రౌడ్ క్రిస్టియన్. ఆర్ యూ? నేను ఒక హిందువుని. మీరు కాదండి, ఆర్ యూ అంటే జగన్ గారిని అడుగుతున్నా, మిమ్మల్ని కాదండి, భలేవారు మీ దగ్గర ఎందుకు. ఆర్ యూ ప్రౌడ్ క్రిస్టియన్? ఓకే. అయినప్పుడు ఎందుకు ఈ నాటకాలు? సరే వదిలేద్దాం, ప్రతి ఒక్కరు మనం ప్రజా జీవితంలోనూ వదిలేద్దాం. మీరు లాస్ట్ 1 yearలో మీ ట్విట్టర్ హ్యాండిల్ చెక్ చేస్తే మీరు మల్టిపుల్ చోట గుళ్ళకు వెళ్ళినటువంటి ఫోటోలు ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఓకే. మీ వైసీపీ కార్యాలయంలో ఏదో ట్విట్టర్ హ్యాండిల్ ఉందో దాంట్లో కూడా వేసుకుంటున్నారు. ఎన్నిసార్లు చర్చికి వెళ్ళిన ఫోటోలు వేసారు? December 25 తప్పిస్తే, క్రిస్మస్ తప్పిస్తే మళ్ళీ మీరు చర్చికి వెళ్ళిన ఫోటో ఏమైనా వేసుకున్నారా గర్వంగా? ఇప్పుడు వాళ్ళని మోసం చేస్తున్నారేనా? 2 సైడ్లు అదే జరుగుతుంది. ఓకే. ఓకే. అంటే ఒక సైడ్ నేను క్రిస్టియన్ అని చెప్పేసి క్రిస్టియానిటీని దాచిపెట్టి యేసు ప్రభువుని క్రిస్టియన్లని మోసం చేస్తున్నారు. రెండో వైపు బయటకు వచ్చి నేను గుళ్ళకు వెళ్తున్నాను, గోపురాలకు వెళ్తున్నాను అని చెప్పేసి ఒక క్రిస్టియన్ అయి ఉండి
హిందుత్వాన్ని పాటిస్తున్నానని చెప్పి హిందువులను హిందువులు మోసం. మోసం చేశారు. అంటే రెంటికి చెడ్డ రేవాడు ఇందాకన్నా కదా, రైట్ రైట్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ యువర్ ఎవ్రీథింగ్. ఇక నేను చెప్తే బాగుండదు, ఎవ్రీథింగ్, రైట్ రైట్ ప్రతి చోట క్లారిటీ లేదు. ఎందుకండి ఇట్లా? Okay. ఒక మనిషి మనసు హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే ఏమి ఉండాలి? ఆరోగ్యం బాగుండాలి, Ah. అప్పులు ఉండకూడదు, అబద్ధాలకి, మోసాలకి, కుట్రలకి, కుతంత్రాలకి దూరంగా ఉండాలి, ఇప్పుడు కుటుంబం బాగుండాలి, మన రాష్ట్రపతి గారు కుటుంబం కూడా బాగుండాలా. మీకు అర్థం కావట్లా? అదే అదే ఈ నాలుగిట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. అబ్దుల్ కలాం గారు ఆ స్థాయిలో ఉండండి, ఏదో పీఠం దగ్గర ఆయన కింద కూర్చొని ఉన్నారు. ఏది రాష్ట్రపతి స్థాయి. సార్, అబ్దుల్ కలాం గారితో నేను పోల్చుకోలేను, ఎవరిని పోల్చను, కానీ ఆ, మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక చిన్న విషయం ఆ, చెప్తాను. అంటే క్లారిటీగా ఆహా. ఇక మీకు ఒక విషయం చెప్తాను. శ్రీరామనవమి మనం చేసుకుంటాం. అవును. నేను నా చేతులతో నా ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు, ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి మొత్తం కాలేజీలు కంప్లీట్ అయ్యేంత వరకు నేను నా చేతులతో నేను మండపాలు కట్టా. మేము వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం మొదటి రోజు వినాయకుడిని తీసుకురావడానికి చందాలు వసూలు దగ్గర నుంచి మొదలు పెడితే వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావయ్యా కలుద్దాము బాయ్ బాయ్ అని చెప్పేంత వరకు రైట్. మండపాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం దగ్గర నుంచి చివరికి ప్రసాదం వరకు కూడా లాస్ట్కి లారీ మాట్లాడి నాగార్జున సాగర్ శ్రీశైలం తీసుకెళ్ళడానికి ఆ లారీలో వంటకాలు ఉన్నోళ్ళకి ఉండాలిగా, తినాలి కదా, వంటకాలు వండించి, అది కూడా మా ఇల్లు కొంచెం పెద్దది మా ఊళ్ళో, ఓకే, కొంచెం స్పేషియస్గా ఉంటే వంటకాలు వండించి కూర్చొని లారీలలో కవర్లు పట్టుకొని తీసుకెళ్ళి మొత్తం కార్యక్రమాలు చేసుకొని రావడం అన్నది అలా మా జీవితం అన్నది జరిగింది. ఓకే, గర్వంగా చెప్పుకుంటున్నాం. రంజాన్ పండుగ వచ్చిందంటే నా మిత్రులందరూ మా ఇంటి మీద పడిపోతారు, రారు, వచ్చి నా మీద పడిపోయేవాళ్ళు నేను కూర్చుంటే. ఓకే, ఎందుకు? పాయసం ఇది హక్కు అది. రైట్ రైట్. ఇక మనకి పండగలు పబ్బాలు ఇది పక్కన పెట్టేస్తే హ్యూమన్ రిలేషన్, ప్రతి కులము ప్రతి మతం మేము కలిసి బతికాం, రేపు పొద్దున కలిసి చచ్చిపోతాం. నాకంటూ నేను చాలాసార్లు చెప్పా, నాకు చాలా తక్కువ మంది ముస్లింలలో ఉన్నారు, కానీ నా దగ్గర మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ హిందువులే. నేను చచ్చిపోతే నన్ను మోసే నలుగురులో ఒక్కడు ముస్లిం ఏమో ఉంటాడేమో తెలియదు, కానీ ముగ్గురు అయితే హిందువులే ఉంటారు. అవునా? అంటే నా పరిస్థితి అది. ఓకే, నేను నా దేశం స్పెషాలిటీ అండి అది, భిన్నత్వంలో ఏకత్వం. నువ్వెందుకు భయపడుతున్నావు? అదే ఓటు కోసం. ఓటు కోసం దిగజారుద్దండి. నేనేమంటానంటే, వెన్ యూ సే దట్, అంటే నేను దైవ భక్తుని అని మీరే చెప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నేను బైబిల్ చదువుతానని ఇక్కడ చెప్పారు. ఎందుకని చెప్పేసి బయటకు చెప్పుకోవట్లేదు మీరు? ఎందుకని చెప్పేసి దాయడం అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, గుడికో ఎక్కడికో వెళ్తున్నాం, తప్పకుండా అంతెందుకు సార్, మీరు ట్రస్ట్ మీ, తిరుమల ప్రసాదం నాకు 15 రోజులకు 10 రోజులకు ఒకసారి కావాలా, ఎవరో ఒకటి తెస్తారు. ఓకే, వెళ్ళినోళ్ళు తేకపోతే వాళ్ళని తిడతా నేను, నువ్వు మనిషివేనా అడుగుతా ఫస్ట్. సో మీరు చేసే రాజకీయాలు నాకు అర్థం కాదు. నేను బతికైతే ఇది, అండ్ నేను కరెక్ట్గా బతుకుతున్నాను నేను అనుకుంటున్నా, మీరు కరెక్ట్గా బతకట్లేదు అన్నది నాకు అర్థమవుతుంది. అంతే, సింపుల్గా ఉండండి, నిజం చెప్పండి. మిమ్మల్ని నమ్మే వాడు ఓటేస్తాడు, నమ్మని వాడే ఏడు. కానీ మభ్య పెట్టేస్తా, మోసం చేసేస్తా అంటే మనుషుల్ని పెడతారేమో, దేవుడిని పెట్టలేరుగా. అదే ఇప్పుడు నడుస్తుంది.